సృష్టి క్షేత్రం ఘటనలో మాజీ ఎమ్మెల్యే గణేష్పై అక్రమ కేసులు పెడతారని మండిపడ్డారు గుడివాడ అమర్నాథ్. సృష్టి క్షేత్రం వద్ద ఎలాంటి ఘర్షణ జరగకపోయినా గణేష్పై కావాలని అక్రమ కేసులు పెట్టడం రాజకీయ వేధింపులకు నిదర్శనమని విమర్శించారు. ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులు లక్ష్యంగా చేసుకుని వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గణేష్ కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. వైసీపీ పార్టీ కార్యకర్తలకు నాయకులకు పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పారు. రాజకీయ కక్ష సాధింపులకు భయపడకుండా పార్టీ తరఫున పోరాటం కొనసాగిస్తామని తెలిపారు అమర్నాథ్. కేవలం ఆయనకి ఏదో షోల్డర్ ప్రాబ్లం ఉండుంటుంది, మెడికల్గా ఆయనకి ఏదో ఇబ్బంది ఉండుంటుంది వాచ్మెన్కి. ఆ ఉన్నటువంటి సర్జరీని ఏదో దాడిగా చూపించి ఒక పొలిటికల్ మోటివ్తో వీరిని ఇబ్బంది పెట్టాలి, గణేష్ గారిని వారితో పాటు ఉన్నటువంటి ఆ నాయకత్వాన్ని, మా పార్టీ నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో జరిగినటువంటి కార్యక్రమం. ఇది ప్యూర్లీ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఈ రాష్ట్రంలో నడుపుతున్నటువంటి ఆ రెడ్ బుక్ రాజ్యాంగానికి ఒక నిదర్శనం నిన్న జరిగినటువంటి పరిణామం నర్సీపట్నంలో అనేటువంటిది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇంకా మీరు ఈ రకమైనటువంటి రాజకీయమే చేస్తాం, ఈ రకంగానే మేము దాడులు చేస్తాం, ఈ రకంగానే అక్రమంగా కేసులు పెడతాం, అందరూ సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారితో సహా, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మా పార్టీ ప్రతి కార్యకర్త వరకు అరెస్టులు అవ్వడానికి, జైలుకి వెళ్ళడానికి, మీరు పెట్టేటువంటి టార్చర్లు అనుభవించడానికి, మీరు చేస్తున్నటువంటి ఈ కుట్రలు కుతంత్రాలు ఎదుర్కొనడానికి పార్టీ నాయకత్వం సిద్ధంగా ఉందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం.